నాకు కోదండరాం గారు ఒక్క నిమిషం కోదండరాం గారు ఒక మంచి పాయింట్ చెప్పారంటే ప్రజలు తెలుసుకున్నారు ఆల్టర్నేటివ్ వే, చాలా సింప్లెస్ట్ వే తెలుసుకున్నారు అన్నారు. దాని తప్పులేదు కదా. అది అర్బన్ నక్సల్ ఎట్లా అవుతుంది? వీళ్ళు కూడా ఎవరు అనేది ప్రజలు తెలుసుకున్నారు. అది అర్బన్ నక్సల్ ఎట్లా అవుతుందంట? ప్రజలు ఇప్పుడు మావోయిస్టులకు తుపాకీ పెట్టడానికి తెలుసుకున్నారు ప్రజలు అంటే తెలుసుకున్నారు. అది ఇప్పుడు తెలుసుకున్నారని చెప్పారు. దాని అర్బన్ నక్సలైట్ ఇప్పుడు భరత్ గారు ఒక మాట వారి సమాధానం చెప్పే ముందు నేను ఒక మాట పూర్తి చేయనీయలేదు. నేను మీరు చెయ్యండి, పూర్తి చేయనీయలేదు. నేను ఒక ప్రశ్న మాత్రమే అడుగుతున్నాను. నేను అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మావోయిస్టుల దృక్పథం ఒకటి ఉంది, వాళ్ళ దృష్టికోణాన్ని మేము ఆమోదించట్లేదనే మాట కూడా నేను చాలా సూటిగా చెప్పిన. ఇంతకుముందు జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా చెప్పారు. నేను వారిని అడిగేది ఏంటంటే మీరు రాజ్యాంగ పరిధిలో పరిష్కారం కావాలనుకుంటున్నారా, రాజ్యాంగం వెలుపల కావాలనుకుంటున్నారా? అదొకటే తెలిసి చెప్పండి. ఇంతకు మొదలే శేఖర్జీ ఆ మాట చెప్పారు. నేను ఎందుకు అంటున్నానంటే ఈ రాజ్యాంగము, ఈ తోక తుండెం ఇవన్నీ కూడా ఇటువంటి సమయంలోనే వస్తుంటాయి, ఎప్పుడు కూడా రావు. ఇప్పుడు రాజ్యాంగాన్ని తోక తుండెం, రాజ్యాంగం గురించి మీకున్న అభిప్రాయం అది. రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలు చేసిన రాజ్యాంగం మీ రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని చేసే పనులు కానీ చెప్తున్నా. నేను ఇప్పుడు కోదండరాం గారు కాకతీయ యూనివర్సిటీలో ఉన్నారు. అడుగుతున్నాం ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే విధంగా వందల సంవత్సరాలు మీరే చెప్తారా? వేదాలు వల్లిస్తూనే ఉంటారా? రాజ్యాంగం గురించి వేదాలు మీతో వినాలనా? మేము రాజ్యాంగం గురించి మేము వినాలనా మీతోటి? ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఒక ఎన్కౌంటర్ ప్రభాకర్ గారు మళ్ళీ ఇస్తాను. ప్రభాకర్ గారు ఒక్క నిమిషం. రాజ్యాంగం లోపల ఏమున్నది అనే విషయం ప్రాథమికంగా చెప్పినావు కదా. ప్రభాకర్ గారు మళ్ళీ ఇస్తాను. ఒక్క నిమిషం, మళ్ళీ టైం ఉంది. ఎనఫ్ టైం మళ్ళీ ఒక మురళీ మనోహర్ గారు చెప్పండి. సేపు అదే రాజ్యాంగం గురించి లెసన్ వినాలి ఇప్పుడు మీతోటి. మేము మీరు 80లో 90 రాజ్యాంగం ప్రాథమిక హక్కుల నుంచి మొదలు పెడితే ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ పాలసీ వరకు మీకు ప్రాథమిక విషయం కూడా తెలిసినట్టు అవపడతలేదు. రాజ్యాంగం పైన ట్యూషన్లు చెప్తాను. వస్తే నేనే ట్యూషన్లు చెప్తాను. ఫండమెంటల్ డ్యూటీస్ వరకు మీకు ఏం తెలిసినట్టు మాట్లాడతలేరు. తెలిస్తే ఇట్లా మాట్లాడారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 1421 ఏం చెప్తున్నదండి? ఇదే చెప్తున్నదా? ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ పాలసీ ఏం చెప్తున్నదండి? ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చెప్తున్నాయి? ప్రభాకర్ గారు ఒక్క నిమిషం, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడు. ప్రభాకర్ గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను పెట్టాలి. ఎస్, మురళీ మనోహర్ గారు ఇంకా ఒక గంట మాట్లాడాక నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. మీరు చెప్పండి. మీరు కంటిన్యూ. భరత్ గారు నేనేమంటున్నా అంటే మేము బాధితులం, మాకు తెలుసు వీళ్ళ బాధితులం. మేము కోదండరాం సారు కాకతీయ యూనివర్సిటీలో పనిచేశారు. 80లో చేశారు. కాకతీయ గురించి మీకు తెలుసు మొత్తం. కాకతీయ యూనివర్సిటీలో జెండా ఎగరేషన్ అయితే నక్సలైట్లు దించేస్తే అడ్డుకున్నందుకు, కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు అడ్డంగా నరికేసిండ్రు రోడ్ల మీద, హన్మకొండ చౌరస్తల. ఆ నుంచి మొదలు పెడితే మొన్నటి వరకు మీరెడ్డి చంద్రారెడ్డి వరకు, గోల్డ్ మెడలిస్ట్ కృష్ణవర్ధన్ వరకు 45 మందిని పొట్టల పెట్టుకున్నారు. ఆ రోజు ఏ చర్చలు లేవు, ఎవ్వరు ముందుకు రాలేదు, ఎవ్వరు రాజ్యాంగం గురించి మాకు నీతి బోధ చేయలేదు. ఇటువంటివి మేము 86-88లో నక్సల్ బాధితులతో ర్యాలీ 25,000 మంది కాలు పోయినోడు, చెయ్యి పోయినోళ్లతో ర్యాలీ తీసినప్పుడు వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? వాళ్ళకి న్యాయం జరగాలి కదా. ఈరోజు వీళ్ళతో శాంతి చర్చలు జరిపితే న్యాయం జరుగుతుందా? ఎంతసేపు మాట్లాడతారు. ఎన్ని కిడారిని, సోమును, ఎవరిని, రాజ్య నాయకును, ఎవరిని, ఏ దొరలు చంపారు వీళ్ళు? రాధ మొన్న చచ్చింది. రాధ పిల్ల, మాదిగ పిల్ల, బట్టలు ఉడబీకి, ప్యాంట్ ఉడబీకి రోడ్డు మీద చంపేసి ఇన్ఫార్మర్ అది తమ కోసం పనిచేసినటువంటి పిల్లని రోడ్డు మీద పడేసిపోతే ఒక్కరు మాట్లాడలేదు. రాజ్యాంగం గురించి చెప్తారా మీరు? ఎంతమందిని ఇప్పుడు ఈయన చనిపోయిన ఆయన 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మందు పాత్ర పెట్టి లేనప్పుడు ఎక్కడి రాజ్యాంగం ఇది? ఏ రాజ్యాంగం వచ్చి కాపాడింది వాళ్ళను? ఎంతమంది అదేంది
1,00,000 మంది సుమారుగా గొత్తికాయలు ఇక్కడ వచ్చి కూర్చున్నారు. బాధితులు, నక్సల్ బాధితులు వాళ్ళంతా కూడా. ఎవరు వీళ్ళంతా కూడా? మీరు ఎంతకాలం ఈ హత్యలు కొనసాగాలి? ఇంకా ఈ కవరేజ్ ఎందుకు కొరకు? ఇప్పుడు నేను ఒక మాట చెప్తున్నా, సుమారుగా 700-800 మంది సరెండర్ అయినరు మన గుట్టలుల్లా. అవుతూనే ఉన్నారు. వాళ్ళకి ఆ ఫెలిసిటేషన్, వాళ్ళకి ఫెసిలిటీ కల్పించారు. తర్వాత 300 స్కూల్లో ఛత్తీస్గఢ్ లోనే పోయినాయి. ఎక్కడ అభివృద్ధి? మళ్ళీ ఆదివాసీల గురించి మాట్లాడతారు. స్కూళ్ళు లేవు, వాళ్ళకి హాస్పిటల్ లేవు, టవర్లు అయితే లేపేస్తా ఉంటారు. వీళ్ళ వల్ల అభివృద్ధి జరుగుతుందా? ఆదివాసీలకు న్యాయం జరుగుతుందా? మీరు ఖాళీ చేస్తే ఆదివాసీలు బాగుపడతారు కదా. అంటే నా పాయింట్ ఏంటంటే, సరెండర్ అయ్యే వాళ్ళు అవుతూనే ఉన్నారు. చుట్టుముట్టినందుకు వాళ్ళను కాపాడుకోవడానికి చర్చల ప్రతిపాదన ఇదంతా కూడా. ముసుగు వీరులు అందరూ వచ్చేసి చర్చలు, శాంతి దయాలు వేదాలు వదిలించినట్టు రాజ్యాంగాన్ని అడ్డు పెట్టుకొని ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు అక్కడ జరుగుతున్నది కూడా ఏం లేదు. రాజ్యాంగబద్ధంగానే తుపాకీ పట్టుకున్న వాళ్ళపైనే ఆర్మీ వెళ్తుంది, కానీ తుపాకీ లేని వాళ్ళను ఎవరిని ఏం చేయడం లేదు. అందరూ సరెండర్ అవుతున్నారు. ఎంచక్కా అందరికీ మంచి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరెండర్ అయిన అయితే లొంగిపోవడానికి ప్రతి చర్య మురళీమనోహర్ గారు ఒక మాట ఏంటంటే, లొంగిపోవడానికి కాళ్ల మీద కాల్చాలి అని చెప్తున్నారు. డైరెక్ట్ గా కూడా కాల్చి చంపడానికి మరి చెప్పినట్టుగా కాళ్ళ మీదనే కాల్చి. అది నేను చెప్పింది కాదు, రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగాన్ని అప్హోల్డ్ చేసిన కాదు, రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగం సుప్రీంకోర్టు అది రాజ్యాంగం చెప్పింది. రాజ్యాంగంలోని అధికారులను సుప్రీంకోర్టు అప్హోల్డ్ చేసింది. 30 తూటాలు వేల్చారు. ఏడు మీద కాలు మీద వేల్చట్లే అప్పుడు వాళ్ళు. చట్టబద్ధంగా శిక్షించేటందుకు ఎవరికి కూడా అభ్యంతరం లేదు. చట్టం ఇప్పుడే వస్తుంది. 80 ఏళ్ల నుంచి చట్టం ఎక్కడ పోయింది? 70 ఏళ్ల నుంచి చట్టం ఎక్కడ ఉంది? నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? మీరు ఎక్కడున్నారు? ఓకే చంద్రకుమార్ గారు ఒక్క మాట భరత్ గారు